విశ్వం, అమ్మ దగ్గర చెక్కుల మీద సంతకాలు తీసుకో, సరేనా? అలాగేనా? చెప్పండి. ఏ ఆదికేశవ, నీతో ఉన్న రాళ్ల క్వారీ రంగ పేలుడు మందు ఎక్కువగా వాడాడని రైడ్లో పట్టుబడ్డాట. ఎంక్వైరీలో నువ్వే మందు ఎక్కువగా పెట్టావని వాగేసినట్టున్నాడు. అందువల్ల టపాసుల కంపెనీకి ఎంక్వైరీకి రాబోతున్నారని మన వాడకుడు ఫోన్ చేసి చెప్పాడు. అలా కంపెనీలో చెకింగ్ జరిగినప్పుడు మందు ఓవర్ స్టాక్ ఉండి దొరికిపోయావనుకో, ఈ జనంలో బయటికి రాలేవు. చూసుకో, నువ్వేం చేస్తావో ఏమో నాకు తెలియదు. ఆ రీడింగ్లో ఏది వాళ్ళకి దొరకకుండా చూసుకో. త్వరగా నిర్ణయం తీసుకో. ఆర్డీఓ విషయం నేను చూసుకుంటాను. పేలుడు మందు లారీని వెంటనే మన తోటకు పంపిస్తాను. లారీ జాగ్రత్త. ఏంట్రా అన్న అదలో ఉన్నాడు? తెలీదురా. ఏంటన్నా అలా ఉన్నావు? ఏమైంది? ఏం లేదురా, ఆ ఆర్టీఓని తలుచుకుంటేనే ఒళ్ళు మండుతోంది. ఒళ్ళు మాత్రమే కాదురా, ఏంటి సరే, నిన్న రాళ్ళ గాజులు ఇవాళ మామూలు గాజులా? అవును, రోజుకు నగదేస్తున్నావే, ఇంట్లో కనిపెట్టరా? అందుకే డూప్లికేట్ పెట్టేది. మరీ అంత రుద్దకుండా డబ్బులు ఇవ్వు. తీసుకో. అరే ఏంట్రా ఇది? జోకరేసేసావేంటి? అది తీసి నువ్వు గెలవకూడదు కదా, అందుకే. నీకు చాలా ఉంది. ఈ టైంలో చేస్తున్నారేంటి? చెప్పండి సాయి. రంగమూర్తి, ఆర్డీఓ సుభాష్ నైట్కి లైసెన్స్ లేదని నీ బార్ని క్లబ్ని రైడ్ చేయడానికి వస్తున్నాడయ్యా. వచ్చిన వాడిని వదలకు, వాడిని వదిలేస్తే నీకు ఇబ్బందే, మనందరికీ ఇబ్బందే. హలో, ఏమైనా రంగన్న చూసుకుంటామన్నారు, వాడిని ఫినిష్ చేసే, మిగిలింది నేను చూసుకుంటాను. రాని రాని, నేను చూసుకుంటాలే. రేయ్, పోలీసులు రైడ్కి వస్తున్నారు, లైట్లు ఆఫ్ చేయండి రా. రేయ్, పోలీసులు రైడ్కి వస్తున్నారు, ముందు నువ్వు బయలుదేరు. పోలీసులు రైడ్కి వస్తానంట, పరిగెత్తు పరిగెత్తు, పారిపోవాలి రా, త్వరగా పరిగెత్తు, ఇటు ఇటు ఇటు, అదిగో వచ్చేస్తారు, త్వరగా రా, పరిగెత్తు. ఏంట్రా నీ పాటికి లోపలికి వచ్చా? నా గురించి తెలుసుకోకుండా ఇప్పుడు బయటికి ఎలా వెళ్తావు? రాయ్, చేసాడ్రా వాణ్ణి. ఎంత పొగరు నీకు? ఏయ్, నీ అధికారాన్ని చీకట్లో చూపించావు, మా పవర్ ఏంటో పగలే చూపిస్తాను చూడు. రేయ్, అని లేపే.